మహిళ నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలానే నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే బిక్కిపళ్ళకైతే వచ్చామండి అడవికి. ఈ బిక్కిపళ్ళకి అంటే ఇప్పుడు మాగినయా లేదా అని అయితే మనమైతే పరీక్ష చేయడానికి వచ్చాము. ఇంకెందుకంటే మనకి నాగమే పండుగ వచ్చింది, నాకైతే మాగవండి. కానీ ఇప్పుడైతే ఇక్కడైతే ముందే వానలు పడుతున్నాయి కాబట్టి పండ్లు మాగినాయి అని అంటున్నారు మన ఊళ్ళో వాళ్ళు. అందుకైతే నేను కూడా వచ్చాను మీకు చూపించడానికి. చూడండి, ఇదేనండి మన బిక్కుపల్ల చెట్టు. చూడండి ఏంది పండ్లు సరి కాయలేదు. ఇది గొడ్డు చెట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే గొడ్డు చెట్టు లాగుంది కానీ దీనికైతే అక్కడక్కడైతే కాయలు అయితే కాశాయి. కింద అయితే ఎక్కడైతే రాలేదండి పండ్లు, ఎక్కడైతే రాలేదు. చూడండి మన కొండకైతే చాలా బాగుంటాయండి ఈ చెట్లు, దండిగుంటాయి. చూడండి కాయలేదే కానీ మనకు ఊరికి చెప్పినట్టుంటారు జనాలు పోవాలని. తిప్ప పండగ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మాగుతాయండి ఈ పండ్లు. చూడండి ఎలా ఉన్నాయో, బా గట్టిగా ఉన్నాయండి. చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకా ద్వారా కూడా ఒగురు గట్టి మాగితే బాగా తీపి ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఒగురు ఉన్నాయి. రండి, మస్తు కూడా మన అడవిలో ఏంటంటే చాలా దండిగా ఉంటాయండి. టేస్ట్లో మామూలు టేస్ట్ కదండి, అందుకంటే ఈ అడవిలో పండేది కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయండి. చూడండి మొత్తానికైతే ఇక్కడైతే మేకలైతే తిరుగుతున్నాయంటండి. మనకు మేకలు తిరిగితే మనకైతే ఈ బిక్కి పనులు అనేటివి దొరకవండి. అవి చెట్ల కిందకి పోయి తిని వెళ్ళిపోతాయి. చెట్లు చూడండి, మా తిప్పకైతే బిక్కిపల్ల చెట్లు అయితే బాగా దండిగా బాగా మస్తుగా ఉంటాయండి. మనం ఏంటంటే ఈ మాగేటప్పుడు వస్తే గంపలకు సంచులకు వేసిపోతుంది పండ్లు. కొందరు ఏమంటారంటే చిట్టిమిట్టి పనులు అంటారండి వీళ్ళని, కానీ మనమైతే బిక్కి పళ్ళు అంటాం. బిక్కి పళ్ళు అని అంటారు, చిట్టిమిట్టి పళ్ళు అని అంటారు, రెండు రకాలుగా అంటారు వీళ్ళని. ఎక్కువ శాతం అయితే బిక్కి పళ్ళు అని అంటారు. తిప్పకైతే వేసిపోసి ఇలా ఉంది చూడండి, చాలా బాగా కట్టించారు. కాదండి, ఇక్కడైతే దేవుని అయితే నిలబెట్టారు, వేసుకోని. చూడండి ఎంత బాగా నిలబెట్టారో. చూడండి మేము అంత దూరం నుంచి వచ్చామో, మా ఊరు ఎక్కడుంది, మేము ఎక్కడికి వచ్చాము చూడండి. ఆ ఊరు అక్కడ ఉండే ట్యాంకి ఉండేదేనండి మేము ఉండే ఊరు. చూడండి మొత్తానికైతే తిప్ప మొత్తం తిరిగి వచ్చామండి నేను మా ఆయన. చూడండి మొత్తం అయితే మొత్తం అయితే తిరిగి వచ్చినా కానీ మాకైతే పిరికిడి కాయలే చిక్కాయండి మనకైతే. ఎందుకంటే చెప్పాను కదండి, ఈ నాగమే పండుగ వచ్చిన దాకైతే మనకైతే కాయలు పెద్దగా దొరకవండి. ఏంటంటే ఇప్పుడు గాలికి మాకెళ్ళి, ఎందుకంటే గాలి ఎక్కువ తోలుతుంది కాబట్టి ఆ గాలికి అన్న ఒక పండు మాగి కింద రాలేయండి. అవి అయితే ఒక పిరికిడే చిక్కాయి, ఎక్కువ చిక్కలేదు. చూడండి నేనైతే తింటున్నానండి, చాలా అంటే చాలా బాగా మాగినాయి. మాకు ఒక 10 రోజులు పోతే ఇంకా బాగా మాగుతాయండి. ఇంతవను చూడండి ఏమైనా తినడాటండి, ఒలిసి పెడుతున్నా కానీ తిరగకుండా. ఇవ్వండి మన కాయలు, దొరికిన కాయలండి ఇవి. మాకు ఈ కాయ చిక్కల కల్లా చాలా కష్టం అనిపించిందండి ఎత్తుకోవాలి. తిప్పంత ఎత్తుకులన్నాం కానీ మాకు చిక్కింది 4 కాయలే. దీంట్లో సుభాష్ కురోని, మా పవన్ కురోని మంచిగా 4 చిక్కినాయండి. 3 కాదు, 4 చిక్కాయి. ఇవి తిని ఇంకా ఈ రోజుకి కాయలకు పోకుండా మనకైతే ఒక మనస్ఫూర్తి మఠంగా వచ్చినందుకు చిక్కాయి, ఒక 4 కాయలని చిక్కినాయని, తిరిగినందుకు శ్రమ లేకుండా పెరిగినాయని ఒక ఫీల్ అయితే ఉంది మనకు. చూడండి ఏం తినడంట. మొత్తానికైతే బలు ఉన్నాయండి. అడవిలో పండే పండ్లు కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి. తను తీసుకొచ్చుకున్నాను జోలో. చూడండి
ఆయన నిజంగా అండి. మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయినా. మనం పొలం వేసాం చూడండి, అక్కడ తిప్ప కింద చిత్రంపల్లికి వెళ్ళి అక్కడ ఉంటాయండి పండ్లు. ఏ చెట్టుకు చూసినా గొల్లలే ఇంకా విపరీతంగా కాసి ఉంటాయండి. అక్కడ మీకు ఒకరోజు చూపిస్తాను నేను, బాగా మాగినప్పుడే చూపిస్తాను దీలని ఎలా మాగింటాయో. మేమైతే టవల్ మూటలు కట్టుకొని నెత్తి మీద పెట్టుకుని వచ్చేటోళ్ళము పండ్లని. అట్టనే తీసుకుపోదామని వచ్చాము మేము ఇప్పుడైతే. కానీ ఏంటంటే ఇప్పుడు పెద్దగా సిక్కడం లేదు మాకు పండ్లు. ఇవి ఏమన్నా 1-2 ఉన్నాయి, అవే ఇంకా దాని కోసమే వచ్చినాం. ఇంకా 10 రోజులు టైం ఉందండి మాకు. తిప్పకి మా ఆయన్ని అడిగినానండి, 2-3 రోజుల నుంచి అడుగుతూనే ఉండ, తిప్పకి పండ్లు ఉంటాయి, బిక్కు పండ్లు మాయింటాయి. పిల్లలు మా ఊళ్ళో పండ్లు మాయనేది మాకు తెలియాలంటే మా ఊరి పిల్లలే బయట పెడతారండి. ఎందుకంటే వాళ్ళు పండ్లు వర్షాకాలం పడిందంటే ఎప్పుడో వచ్చి తిప్ప మీద ఉంటారు మా పిల్లలు. ఊళ్ళో ఉండే పెద్ద ఒక వీధి పిల్లలు మొత్తం ఇక్కడికి వచ్చింటారు తిప్పకి. వాళ్ళు వచ్చి ఇక్కడ పండ్లు ఎరకరావడం వల్ల అయితే వాళ్ళు ఎరకరావడం వల్ల అయితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఆ పండ్లు మాగిరాయి అని. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తింటూ ఉంటారు కాబట్టి మనకు కూడా ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఆ పండ్లు మాగినాయి, అబ్బా వెళ్ళాలి మన తిప్పకి అని అనిపిస్తుంది. మేమైతే ఈరోజైతే మాకైతే ఒక దోషుడి మీద దొరికాయండి పండ్లు. దీంట్లోనే సర్దుకొని తింటాముగా. ఇప్పుడే చాలా దూరం తిరిగామండి మేము. ఎంత దూరం తిరిగినా మాకైతే దొరకలేదు. చూడండి, మొత్తానికైతే మేమైతే తిప్ప మొత్తం తిరిగినా కానీ మాకైతే ఈ పండ్లే సిక్కాయండి. ఒక 15 పళ్ళు దాకా చిక్కింటాయి. 15 పళ్ళు కాదండి, 15 పండ్లు దాకా చిక్కింటాయండి. ఈ పండ్లు అయితే నేనైతే సంచి నిండా ఎరగపాలని తీసుకొచ్చానండి. నాకైతే సంచి నిండా అయితే దొరకలేదండి. నాకైతే ఒక 10 పండ్లు అయితే చిక్కాయి, అంత మించి ఎక్కువ చిక్కలేదండి. నేను ఏంటంటే ఇంకా కొండ మొత్తం తిరిగి వచ్చాకైతే మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే వాటర్ అయితే తెచ్చుకోలేదండి. నేనైతే ఇక్కడే ఉందండి వాటర్. చూడండి ఎంత బాగున్నాయి నీళ్ళు. చూడండి, ఈ నీళ్ళే నేను తాగింది. ఈ చేపలకి ఏందబ్బా ఈ నీళ్ళు తాగింది అనుకుంటారేమో. చూడండి బాగానే ఉన్నాయండి, ఏం వాసన గీసన అయితే ఏం రావడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ రాళ్ళ కింద బండ ఉందండి. ఈ బండలో అయితే పైన నీళ్ళైతే ఉన్నాయి. ఈ నీళ్ళైతే గలీజ్ ఏం లేవండి, నీట్గా ఉన్నాయి. నేనైతే ఈ నీళ్ళే తాగాను. నీళ్ళంటే చాలా బాగున్నాయి. ఏంది ఇది గుడ్డ ఈడే చూసేసి ఏముందండి ఇది? ఏం గుడ్డ ఇది? ఆ గుడ్డ అదే గుడ్డ ముసు గుడ్డ అది బయటికి నేను పట్టుకొని చూద్దాం. చూడండి, మాకైతే ఇక్కడైతే ఒక విచిత్రమైన గుడ్డ అయితే కనపడిందండి. ఈ గుడ్డ ఏం గుడ్డ ఏమో నాకైతే ఏంది గలీజుంది. ఆ గుడ్డ పిల్లల్లో గుడ్డ ముసులు బిడిసే గుడ్డ అది. అంటే ఏంది అది ఆలుగడ్డ సొల్యూషన్లు తెచ్చుకొని పిల్లలు గుడ్డకు పోసి అది బిరుస్తుంటారు నోట్లో పెట్టుకొని. అంతం చేయలేరా? దాని అంతం చేయాలంటే ఇంకా పోలీసులు అంతం చేసేదని. చూడండి, చాలా ఇంత మత్తు పదార్థాలకి అలవాటు పడితే ఎలా అండి పిల్లలు? ఇంతకీ పిల్లలే తాగినరా పిల్లలు తాగినదే. మన ఊళ్ళో ఈ చిన్న పిల్లలు చూడండి అడవిలో అంటే జీవాలకు వచ్చే పిల్లలు తాగింటారులే. వాళ్ళే జీవాలకు వచ్చినలే. అంటే ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇక్కడ వచ్చే జీవాలు రావాలా లేదంటే బర్రెలు అంటే మన ఊరు బర్రెలు దుబ్బుతున్నారు. వచ్చే చిత్రంపల్లె ముకుందాపురం రావాలి మన ఊరల్లే. అదే ఇది దీంట్లో ఎట్లా తాగుతారు? దానికి సొల్యూషన్ అనేది దానికి గుడ్డకు పోసి సాప మాదిరి చుట్టి నిజంగా సిరిశాఖ మాదిరి చుట్టారండి దీన్ని. చూడండి, నాకైతే దీని అయితే పట్టుకోవాలి అని అనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే మీకు చూపియాలని అయితే పట్టుకుంటున్నానండి నేనైతే. సాప మాదిరి చుట్టి అది నోట్లో పెట్టుకొని బీస్తా అంటారు, నోటు మీద పెట్టుకొని అట్ట. లాస్ట్గా చూడండి, మా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఇలాంటి పని ఎవరు ఎక్కడ చేయకుండా కొంచెం అంతమేటట్టుగా చూడండి. మాకు చాలా సహాయం చేసేవాళ్ళు అవుతారు మీరు. చూడండి, ఇలాంటి మా వీడియో ఏ సార్ చూసినా కానీ దీని గురించి అయితే చర్య అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలాంటి చిన్న వయసులోనే ఇలాంటి గుడ్డలు ఇలాంటివి మత్తు పదార్థాలు తీసుకుంటే పిల్లలకు ఇలాంటివి తొందరగా కూలిపోతాయండి. మన వయసుకు వచ్చేకల్లా వాళ్ళు ముసలు అయిపోతారు. ముసలు కూడా అంత వయసు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఇలాంటి మత్తు పదార్థాలు అయితే తీసుకోకూడదండి చిన్నపిల్లలు కాబట్టి. ఏది ఎట్లా ఉంటుంది అంట ఉంతకి అది బుడ్డేనా? ఏం బుడ్డది? అది బొడ్డి గుడ్డ మనుషుల బుడ్డి అది. అది దాని మీద ఏనుగులు ఉంటాయి. దాని మీద అది ఏనుగు మత్తు. అది అంటే ఏనుగులకి వేసేది ఇలా అవుతారా? ఏనుగులకి వేసే మత్తు ఇలా అవుతుంటారు.
అబ్బా ఎరుగే భరించలేదేమోని ఆ మొత్తుని ఈ పిల్లలు ఎలా భరించుతుండ్రో ఏమో నాకైతే అర్థం కాలేదండి. చూడండి మాకైతే చూడండి ఇక్కడ ఏమన్నా మనుషులు ఉన్నారా? ఏమన్నా మాకు అవసరమైతే తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి లేదు కదా. మాకు ఇది అవ్వొచ్చిందండి. ఇక్కడికి మేము వచ్చాము, నీళ్ళు తాగుదామని వచ్చాము. ఇక్కడైతే ఒక కర్ర ఉందండి, చూడండి కర్ర ఉంది. అలా గుడ్డ పడిపోయిందండి. ఏమిటి దాని నేను మా అయ్యానైతే అడిగాను. అంటే అది పిల్లలు బీడిసేది అంటే మొన్న ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చూశానండి. ఒక అక్క పెట్టింది ఆలగడ్డలో. ఏమని పెట్టిందంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు అయ్యే కవర్లు బాటలు ఏరుకుంటారు చూడండి. వాళ్ళైతే అలాగ తాగుతుంటే ఇది ఎందుకు తాగుతున్నావు ఆ పాప అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు నేర్పిన అలవాటు అని అంటుంది పాప. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూశానండి. ఇది రెండోసారి నేను ఇన్స్టాలో చూడడం, కానీ ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.